హలో బిజీ పీపుల్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇంతవరకు ఎవరైతే యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి. ఫ్రెండ్స్, ఇవాళ ఐఎంసీ కంపెనీలో ఉన్న హెర్బల్ యూరినమ్ సిరప్ అండ్ టాబ్లెట్ గురించి తెలుసుకోబోతున్నాము. వరల్డ్ పాపులేషన్ మొత్తంలో 12% ఆఫ్ ద పీపుల్స్ వచ్చేసి కిడ్నీ స్టోన్స్ తోని సఫర్ అవుతున్నారంట ఫ్రెండ్స్. దీనికి మెయిన్ రీజన్ అంటే ఈ కిడ్నీ స్టోన్ ఫామ్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ కనుక మనం తెలుసుకుంటే అందులో ఫస్ట్ రీజన్ వచ్చేసి లెస్ డ్రింకింగ్ వాటర్. సో వాటర్ కన్జంప్షన్ ఎవరైతే తక్కువగా తీసుకుంటున్నారో వాళ్ళకి కిడ్నీ స్టోన్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ రేంజ్ లో ఉన్నాయి. పర్ డే పర్ పర్సన్ వచ్చేసి 5 to 7 లీటర్ వరకు వాటర్ కన్జంప్షన్ చేయాల్సిందే. ఎందుకంటే మన బాడీలో 70% ఆఫ్ ద వాటర్ అనేది ఉంటుంది కాబట్టి అది కిడ్నీ ఫిల్టరేషన్ కోసం బాగా యూజ్ అవుతుంది. సో వాటర్ కన్జంప్షన్ అనేది ఎక్కువ ఇవ్వాలి, లేదా స్టోన్ అనేది ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సోడియం కంటెంట్ హెవీగా ఎవరైతే కన్జంప్షన్ చేస్తారో అంటే సాల్ట్ ఎక్కువగా తీసుకుంటారో వాళ్ళు రెగ్యులర్ డైట్ లో వాళ్ళకి కూడా కిడ్నీ స్టోన్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువ రేంజ్ లో ఉంటుంది. మెయిన్ గా అది ఒకటి రీజన్ గా కూడా తెలుసుకోవచ్చు. అలాగే ఎవరైతే ఇండైజెషన్ ఫుడ్ తీసుకుంటారో వాళ్ళకు కూడా మెయిన్ గా కిడ్నీ స్టోన్ అనేది ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. లైఫ్ స్టైల్ వల్ల కూడా కిడ్నీ స్టోన్ అనేది ఫామ్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువ రేంజ్ లో ఉంటుంది. ఒబెసిటీ అండ్ బిఎంఐ ఎక్కువ ఉంటుంది ఎవరికైతే వాళ్ళకు కూడా కిడ్నీ స్టోన్ అనేది ఫామ్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువ రేంజ్ లో ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఫ్యామిలీ మెంబర్స్ లో జన్యుపరంగా ఎవరికైనా కిడ్నీ స్టోన్ ఫామ్ అవుతే వాళ్ళకు కూడా వచ్చేది ఉంటుంది అనమాట. ఇవి మెయిన్ రీజన్ గా మనం తెలుసుకోవచ్చు. సో సిమ్టమ్స్ పరంగా చూసుకుంటే కిడ్నీ స్టోన్ ఫామ్ అయినప్పుడు యూరిన్ కి వెళ్ళేటప్పుడు బర్నింగ్ సెన్సేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది, పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు అనమాట. అలాగే యూరిన్ పాస్ అవుట్ అయ్యేటప్పుడు బ్లడ్ కూడా వస్తుంది, దాన్ని బట్టి కూడా మనం తెలుసుకోవచ్చు. అబ్డమిన్ ప్లేస్ లో విపరీతమైన పెయిన్ ఉంటుంది, బ్యాక్ సైడ్ కూడా. సో దాన్ని బట్టి మనం స్టోన్ అనేది ఫామ్ అయిందని తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే ఫీవర్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది, వామిటింగ్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో దీన్ని బట్టి మనం కిడ్నీ స్టోన్ ఫామ్ అయిందని తెలుసుకోవచ్చు. సో కిడ్నీ స్టోన్ ఫామ్ అయింది అని ఎగ్జాక్ట్ గా మనం తెలుసుకోవాలంటే టెస్ట్ అనేది చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. అందులో వచ్చేసి ఫస్ట్ వచ్చేసి బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, ఇమేజ్ టెస్ట్ అని ఉంటుంది, అది కూడా చేయించుకోవాలి. అలాగే అల్ట్రాసౌండ్ టెస్ట్. ఈ 4 టెస్ట్ అనేది చేయించుకోవడం వల్ల ఏంటంటే మనకు కిడ్నీలో స్టోన్ ఎక్కడ ఫామ్ అయింది, ఎంత ఎంఎం ఫామ్ అయింది అనేది మనం ఎగ్జాక్ట్ గా తెలుసుకోవచ్చు అనమాట. సో దీనిలో ట్రీట్మెంట్ పరంగా చూసుకుంటే ఐఎంసీ కంపెనీ ఎక్స్ట్రార్డినరీ ప్రోడక్ట్ తీసుకురావడం జరిగింది, అదే హెర్బల్ యూరినమ్ సిరప్ అండ్ టాబ్లెట్. సో ఇది ఎందుకు ఇంత స్పెషల్ అంటే దీనిలో మెయిన్ పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ 4 ఉన్నాయి ఫ్రెండ్స్. సో అందులో వచ్చేసి ఫస్ట్ వచ్చేసి అలోవెరా. సో అలోవెరా ఏంటంటే కిడ్నీ స్టోన్ ఫామ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది, అలాగే బాడీని డీటాక్సిఫికేషన్ చేస్తుంది అనమాట. ఇందులో మెయిన్ ఇంకొక ఇంగ్రీడియంట్ వచ్చేసి సెకండ్ ఇంగ్రీడియంట్ కాకడి అని చెప్పేసి. ఇదేంటంటే యూరిన్ వెళ్ళేటప్పుడు బర్నింగ్ సెన్సేషన్ ఎక్కువ ఉంటుంది కదా, సో అది కంట్రోల్ అనేది ఇమీడియట్ గా చేస్తుంది అనమాట, చాలా బాగా పనిచేస్తుంది. అలాగే గోకరి అని చెప్పేసి ఇందులో ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ ఉంటుంది. సో అదేంటంటే యూరిన్ లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ యూరిన్ ప్రాసెస్ ఫ్లో పర్ఫెక్ట్ గా ఉండడానికి కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఇంకొక 4th మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి అశ్వగంధ. సో అశ్వగంధ ఏం చేస్తుంది అంటే కిడ్నీ సైజ్ ఏదైతే స్టోన్ ఉంటుందో ఆ స్టోన్ ని తగ్గించేసి ఫ్లోట్ బయటికి ఫ్లెష్ అవుట్ అయ్యేలాగా చేస్తుంది అనమాట. సో ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్, దాని యొక్క బెనిఫిట్ అనమాట. అలాగే దీంతో పాటు మెయిన్ గా వచ్చేసి యూటీఐ అంటారు, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ చాలా బాగా ఎక్సలెంట్ గా ఇది బాగా పనిచేస్తుంది అనమాట. దానికి కిడ్నీ స్టోన్స్ ని రిమూవ్ చేయడానికి బాగా పనిచేస్తుంది. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి, యూరిన్ పాస్ అవుట్ పర్ఫెక్ట్ గా ఉండడానికి కూడా ఇది పనిచేస్తుంది అనమాట. ఇది బెనిఫిట్స్ గా కూడా మనం చెప్పుకోవచ్చు. దీంతో పాటు మనం తులసి డ్రాప్స్ కూడా యాడ్ చేయాలి. వాటర్లో తులసి డ్రాప్స్ వేసుకొని కన్జంప్షన్ చేయడం వల్ల స్టోన్ అనేది తొందరగా బయటికి వెళ్ళడానికి పనిచేస్తుంది అనమాట. ఈ 3 కాంబినేషన్ లో కనుక మనం ఇస్తే ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది. సిరప్ వచ్చేసి 2 times వాడుకోవాలి, 10 ml గోరువెచ్చని వాటర్ లో. టాబ్లెట్ కూడా 2 times అనేది వేసుకోవాలి. సో ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే మన స్టోన్ ఫార్మేషన్ కూడా పోతుంది, అలాగే యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ తగ్గిస్తుంది అనమాట. అంత ఎక్సలెంట్ బెనిఫిట్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, గుడ్.